మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ లేఖనం. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు స్పష్టంగానే మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనం వినడంలో అస్పష్టత ఉంటుంది. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఆయన దక్షిణ హస్తం అంటే కుడి చేతితో నిన్ను ఆదుకుంటున్నాడు, కుడి చేతితో నిన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు. మనమైతే ఈ లోకంలో వాస్తవం చెప్పాలంటే ఎడమ చేతితో పట్టుకొని ఏదైనా ఇవ్వాలన్నా కానీ ఎడమ చేతితో ఇస్తాం. ఇది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను దక్షిణ హస్తము చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే మనం మాత్రము మరి ఎడమ హస్తం, మరి ఆ యొక్క దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి అని మనకు దేవుని వాగ్దానంలో తెలియజేస్తున్నాడు. కానీ మనం మాత్రం ఎడమ చేతితో మనల్ని దేవుణ్ణి ఎవరినైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కానీ ఎడమ చేతి ఇస్తాం, తీసుకోవడానికి మాత్రమే కుడి చేతిని చాపుతాం. దేవుడు చూడండి, అంత గొప్ప దేవుడు మనల్ని కుడి చేతితో నడిపిస్తూ ఉంటే, ఆదుకుంటుంటే మనము ఈ ఎడమ చేతిని ఎదుటి వారికి అందిస్తున్నాం. ఇది తప్పు అని దేవుడు అంటున్నటువంటి ఈ మాటలు మనలోనూ మనందరి జీవితంలోనూ ఈ దినం నుండి అయినను మనం ఆచరించగలిగినట్లయితే, మరి అలా ఉందాము అనుకున్నట్లయితే అందరూ కూడా తలలో ఉంచుకొని ప్రభునందు ప్రార్థనలో ఏకీభవించాలని మీకు అందరికీ ప్రభునామంలో తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో సంపూర్ణంగా నెరవేరుటకు కావలసిన కృపను సహాయమును మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.